ఎవ్రీవాన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక రెసిపీ తీసుకొచ్చేసాను. అదే సాంబార్ అన్నమాట. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. సో సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. సో నేను ఎలా చేస్తున్నాను అదే ప్రాసెస్లో చేస్తే మీకు ఈజీగా వచ్చేసిద్ది సాంబార్ అనేది. సాంబార్ అంటే చాలామంది చాలా పని ఉంటుంది, చాలా వెజిటేబుల్స్ అంతా పని ఉంటుంది అనుకుంటారు. ఏముండదండి, చాలా ఈజీగా అయిపోయిద్ది. సో మనం కడాయి పెట్టేసుకొని అందులో అన్ని పోపు గింజలు, తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి మనము వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా పసుపు అనేది నేను యాడ్ చేస్తున్నాను. సో చూడండి, పసుపు అనేది యాడ్ చేసేసి పసుపు వేసేసి కలిపేసుకోవాలి మనము. సో ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం వేసుకోవాలో చెప్తాను. సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా మనం వేసేసుకోవాలి. ఇది ఆప్షనల్ అన్నమాట. సో మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకవేళ దీనికన్నా ఇంకా బాగా టేస్ట్ రావాలి అంటే ఓన్లీ వెల్లుల్లిని దంచి వేసుకోవచ్చు అన్నమాట, గార్లిక్ని. సో కొద్దిగా నేను ఏం చేస్తున్నానంటే మెంతి ఉంటుంది కదా, మెంతి కూర, మేతి. సో మేతి లీవ్స్ అనేది కూడా వేస్తున్నాను. సో మంచి టేస్ట్ వస్తుంది మనకి. చికెన్లో కానీ, సాంబార్లో కానీ, టమాటోలో కానీ మెంతి కూర వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనపకాయలు, సొరకాయ ముక్కలు అనేవి వేసేస్తున్నాను అన్నమాట. సో సొరకాయ ముక్కలు, బాటిల్ గార్డ్ అంటాం కదా, అవి వేసేసాను. సో ఇప్పుడు టమాటో పీసెస్ అన్నమాట. సో మనము సాంబార్కి ఎప్పుడు కూడా టమాటో అనేది పొడుగ్గా కోసుకోవాలి, అప్పుడే సాంబార్కి బాగుంటుంది. సో ఇప్పుడు ఈ టమాటో అలాగే ఈ సొరకాయ ముక్కలు అనేవి ఫ్రై అవ్వాలండి, దగ్గరికి అవ్వాలి. సో మనకు ఆల్మోస్ట్ ఇక్కడే మనకి కుక్ అయిపోవాలి. కొద్దిగా కారం, అలాగే కొద్దిగా సాల్ట్, మనకి టేస్ట్కి సరిపడేంత సాల్ట్, అండ్ కొద్దిగా ధనియా పౌడర్. సో ధనియా పౌడర్ కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. సో మనము ఇది ఇలా కలిపేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 3 to 4 minutes అన్నా కుక్ చేసుకోవాలి. సో చాలా అంటే చాలా బాగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను కుక్ చేశాక చూస్తాను. సో నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. సో నేను పప్పు అనేది తీసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేశానండి. పప్పు అనేది ఇందులో ఓన్లీ టర్మరికే వేసాను, టర్మరిక్ వేసి కుక్ చేశాను. మనం ముందుగా తయారు చేసుకున్న ఏదైతే వెజిటేబుల్ అది ఉంది కదా, ఆ స్టఫ్ అనేది ఇందులో వేసేసుకోవాలి. మనం ముందుగా చేసుకున్న వెజిటేబుల్స్ ఇదంతా, సో కుక్ చేసుకున్న వెజిటేబుల్ కర్రీ టైప్ ఉంది కదా, అదంతా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. సో కలిపేసిన తర్వాత సో చింతపండు గుజ్జు అండి, టామరిన్ వాటర్. సో చింతపండు రసం అనేది వేసుకోవాలి. సో చింతపండు రసం వేస్తేనే మనకి సాంబార్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో మనకి సాంబార్ ఎంత క్వాంటిటీ కావాలంటే అన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర అలాగే పుదీనా అండి. సో పుదీనా వేయనవసరం లేదు, ఆప్షనల్, కాకపోతే టేస్ట్ కోసం వేస్తున్నాను. సో కొత్తిమీర అలాగే పుదీనా వేసేసుకొని మనము ఈ సాంబార్ని అనేది ఒక 5 to 10 minutes అండి, మనకి ఇది ఏమంటారు, బాయిల్ అవ్వాలి, ఉడకాలి. సో మనకి పొంగు వస్తుంది కదా, పొంగు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. సో బాయిల్ చేసుకోవాలన్నమాట. సో పొంగు వచ్చేంత వరకు ఇప్పుడు మనం ఒక 5 to 10 minutes అనేది కుక్ చేద్దాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సాంబార్. ఇది వేడివేడి అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ అన్నిట్లో చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూడండి, ఇలా పొంగు రావాలన్నమాట, అప్పుడే సాంబార్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా పొంగు వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని, సాల్ట్ ఎక్కువ తక్కువ ఉందా చెక్ చేసుకొని వేసేసుకోండి. ఒకవేళ సాల్ట్ ఎక్కువ అయితే ఏం చేయాలంటే పించ్ ఆఫ్ షుగర్ వేయాలి, బ్యాలెన్స్ అయిపోయింది. ఒకవేళ సాల్ట్ తక్కువ అయి ఉంటే సాల్ట్ వేసేసుకోండి. సో ఎంతో టేస్టీగా, ఎంతో యమ్మీగా ఉండే సాంబార్ రెడీ అయిపోయింది. సో చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బాయ్, లవ్ యూ ఆల్.